చూసాం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి వెళ్లి తమ యొక్క విధానము వారిని వినిపించడం, సిద్ధాంతాలు పెట్టుకొని పార్టీలు నిర్మిస్తారు. పార్టీలు పోటీ చేయడానికి వస్తాయి. 2014-19 కాలానికి కేవలం ప్యాకేజీ కోసం ఒక్క సీట్ లో కూడా పోటీ చేయకుండా ఎమ్మెల్యే గాని ఎంపీ గాని, తర్వాత నామినేటెడ్ పదవులు ఏదైతే ఎన్డీఏలో మేము భాగస్వామ్యం అన్నారు, కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఒక్క పదవి కూడా తీసుకోకుండా ఏదైతే మంగళగిరిలో ఆ పార్టీ జనసేన కార్యాలయానికి సంబంధించి ఆ యొక్క స్థలం తెలుసు కదండి, మనం ఆ లింగమనేనికి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు ఇప్పించారు కదా ప్యాకేజీ. అట్లాగే 100 కోట్ల రూపాయల ప్యాకేజీలు వచ్చినాయి. ఈ రోజు కూడా నడుస్తుందండి ప్యాకేజీ, బహిరంగ రహస్యం. రామారావు గారు ఇందాక నుంచి మీరు అంటున్నారు, రామారావు గారు మీరు ఇందాక నుంచి ఏమంటున్నారంటే అవినీతి 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 అని మాట్లాడుతున్నారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే అవినీతి, ప్రభుత్వంలో ఉంటూ ప్రజల డబ్బుల్ని పక్కదారి పట్టిస్తే అవినీతి. మీరు చెప్పిన దాంట్లో అవినీతి ఎక్కడ కనపడుతుంది? అది ఒకవేళ మీరు చెప్పినట్టే ప్యాకేజ్ ఉంటే గనక అది వాళ్ళ పార్టీల మధ్య ఒప్పందం, వాళ్ళ ఒప్పందం, అంతేగాని దీంట్లో అవినీతి ఎక్కడ కనపడుతుంది రామారావు గారు? అసలు దోపిడీ కదండి. ఎక్కడి నుంచి ఎవరి డబ్బులు దోపిడీ జరుగుతుంది అక్కడ? ఎవరి డబ్బులు దోపిడీ జరుగుతుంది అక్కడ రామారావు గారు? మరి మీరు అన్నట్టు రామారావు గారు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా విజయమ్మ పైన షర్మిలమ్మ పైన కూడా కేసులు పెట్టారు. మరి అది కూడా దోపిడీ అయినా, అది కూడా అవినీతేనా? అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కదా. ఏమంటున్నానంటే ప్రజలకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ తన అభిమానులు కానీ పేదలకు కానీ అవగాహన లేకుండా, సమాచారమే ఖచ్చితమైన సమాచారం లేకుండా ముఖ్యమంత్రి పైన మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో మీ ఆత్మసాక్షి మీరు ఆలోచన చేయండి. ఎగ్జాక్ట్లీ రామారావు గారు నేను చెప్పేది కూడా అదే. మీరు అన్న అవినీతి ఆరోపణ కాదు ఇదంతా. మీరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి భూమి కేటాయించారు మీరు అన్నారు, ఆధారాలు చూపిమంటే మీరు ఆయన రవాణా చేస్తున్నారు. ఇదే ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీరు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వము భూమి కేటాయింపులు జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు చూపియండి. సాక్షి పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ కాదు, మీ దగ్గర ఆధారం అంటే చూపియండి. తప్పుడు ప్రచారం కాదండి. ఎన్ని రోజులండి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఉంటారు మీరు? తప్పుడు ప్రచారము నిజ ప్రచారం చూపిస్తాను. తప్పుడు ప్రచారాలు సాయి గారు తవ్వు కోసం సంబంధించి కూటమి సంవత్సరం ప్రజలకు మంచిగా చేస్తుంది, ప్రజలకి ఉంది. ఈ రోజు మంచి చేస్తుంది. వాళ్ళు నమ్మే ఆంధ్రజ్యోతి పత్రికలోనే కందుకూరి అది మొత్తం కూడా వచ్చింది కదండి, అది చూపించమంటారా? ఓకే, ఒక్క నిమిషం అండి రామారావు గారు ఒక్క నిమిషం అండి. రవిశంకర్ గారు ఒక్క నిమిషం అండి. 1 by 1 మాట్లాడుకుంటే చర్చ సాగుద్ది. మీ ఇద్దరు మాట్లాడితే వ్యూవర్స్కి ఏం అర్థం కాదండి. 1 by 1 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి. రామారావు గారు మీరు ఇందాక నుంచి పవన్ కళ్యాణ్కి ఫస్ట్ భూమి కేటాయించారన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ మనుషులు కేటాయించారన్నారు, పవన్ కళ్యాణ్ పైన అవినీతి ఆరోపణలు అన్నారు, ఇప్పుడు వాళ్ళ మధ్య ప్యాకేజ్ జరిగింది అంటున్నారు. దీంట్లో ఎక్కడ కూడా మీరు మాట్లాడిన మాటకి మీరు చెప్పే వాటికి ఎక్కడ కూడా స్టేచర్ సెట్ కావట్లేదండి. నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటనే నేను నిరూపిస్తాను. నేనేమంటున్నానంటే నేను మొదటి నుంచి చెప్పింది పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి బినామీ వ్యక్తులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయింపు జరిగింది, అదే మాట మీద ఉన్నా నేను. రెండవది ఇంకోటి అది నిరూపిస్తా. రెండవది ఏంటంటే పౌర సరఫరాల శాఖలో అవినీతి జరుగుతుందని చెప్పి దుమ్మెత్తి పోసి మా పార్టీ మీద దుమ్మెత్తి పోసారు. ఈ రోజు